హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసి Realme XT గురించి. దీన్ని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 24th రోజు. 32 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా, స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ దీనిలో వాడబోతున్నారు. 4000 mAh బ్యాటరీ తోటి చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Realme XT గురించి. దీనికి ఒక అప్డేట్ అయితే రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ మంత్ సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో పాటు దీనిలో కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Mi Band 4 గురించి. దీనికి వాచ్ ఫేసెస్కి సంబంధించిన అప్డేట్ అయితే రూల్ అవుట్ చేశారు. సో మరి ఇది ఓన్లీ చైనాకేనా, ఇండియా కూడా తీసుకొస్తారా అనేది అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. దీని గురించి త్వరలో మనకు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7T గురించి. దీనికి సంబంధించిన కొన్ని అఫీషియల్ రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. 6.55 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ వాడబోతున్నారు. 48+16+12 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3800 mAh బ్యాటరీ, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 10 తోటి 6GB ర్యామ్, 8GB ర్యామ్, రకరకాల ర్యామ్ వేరియంట్లలో, రకరకాల స్టోరేజ్లలో అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే గురించి. ఇది మనకి మంత్ 30 నుంచి మొదలు పెడితే నెక్స్ట్ మంత్ 4th వరకు నడవబోతుంది కదా. దీనిలో చాలా మొబైల్స్ మీద అయితే ఆఫర్స్ ఇస్తున్నారు. దానిలో మోటో వన్ విజ్ అనేది అయితే ఉంది. దాని మీద ఏకంగా 5000 అయితే డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు. Realme 3 Pro మీద 2000 డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా Redmi Note 7 S ఏది ఉంటుందో దాని మీద కూడా డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా Samsung Galaxy S9 Plus 35,000కే సేల్ చేయబోతున్నారు. సో ఇలా చాలా మొబైల్స్ మీద అయితే ఆఫర్స్ ఈరోజు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి Mi 9 Proకి సంబంధించిన ఒక పిక్చర్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 30 watts MI ఫాస్ట్ ఛార్జర్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్యాక్ చూసుకున్నట్టయితే 48 మెగాపిక్సెల్ సెన్సార్ని యూజ్ చేయబోతున్నట్టయితే మనకి ఇక్కడ లీక్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy M10s. దీన్ని వాళ్ళు లాంచ్ చేశారు. ప్రైస్ 9000 పెట్టారు. సో దీనిలో ఒక మంచి విషయం ఏంటి అంటే మనకి ఈ బడ్జెట్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు అన్నట్టు. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 6.4 ఇంచెస్ సంబంధించిన HD+ డిస్ప్లే, Exynos 7884 ప్రాసెసర్ అనేది దీనిలో వాడారు. 3GB ర్యామ్ ఉంటుంది, 32GB స్టోరేజ్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 5 తోటి వస్తే 13+5 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. అయితే దీనిలో కూడా మనకు 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు మనకు Samsung Galaxy M30sని కూడా లాంచ్ చేశారు. పొద్దున అన్బాక్సింగ్ అయితే చేశాను. సో అన్బాక్సింగ్ చేసేటప్పుడు నాకు విపరీతంగా ఫీవర్ అయితే ఉండే. సో చాలామంది ఇవాళ పొద్దున అన్బాక్సింగ్ చేసినప్పుడు కింద కామెంట్లో కూడా అడుగుతున్నారు, అన్న గొంతేంటి ఎలా ఉందని చెప్పేసి. యాక్చువల్లీ ఇప్పటికి కూడా ఫీవర్ ఉంది. అందుకోసమే నిన్న నేను టెక్న్యూస్ కూడా చేయలేదు. సో అందుకోసమే వాయిస్లో మీకు కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Samsung Galaxy Note 10, Samsung Galaxy S సిరీస్, S10, S10 Plus ఇట్లాంటివి తీసుకొస్తారు కదా. సో ఈ సిరీస్ని ఆపైపోతున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు ఎవ్రీ ఇయర్ వీళ్ళు 2 సిరీస్ని తీసుకొస్తారు. అంటే హయ్యర్ వేరియంట్లో ఎస్ సిరీస్ అని ఒకటి తీసుకొస్తారు, నోట్ సిరీస్ అని ఒకటి తీసుకొస్తారు. కాకపోతే ఎస్ సిరీస్కి సంబంధించిన మొబైల్స్ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారట. నోట్ సిరీస్ మొబైల్స్ని ఎక్కువగా పర్చేస్ చేయట్లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 2 సిరీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మిక్స్ చేసేసి సామ్సంగ్ 1 సిరీస్ అని చెప్పేసి ఒక కొత్త సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు సామ్సంగ్ Galaxy S10 సిరీస్ తీసుకొచ్చినా, Note 10 సిరీస్ తీసుకొచ్చినా రెండింటికి మీకు పెద్దగా తేడాలు అయితే ఏం కనిపించవు. ఆ S Pen ఏదైతే ఉంటుందో అది ఉంటుంది, తర్వాత వచ్చేసి డిస్ప్లే పరంగా కొంచెం పెద్దగా ఉంటుంది తప్పిస్తే మీకు స్పెక్స్ పరంగా చూసుకున్నట్టయితే, కెమెరాస్ పరంగా చూసుకున్నట్టయితే దాదాపుగా అలానే కనిపించేస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ స్టెప్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Hyundai గురించి. సో ఆటోమొబైల్ కంపెనీ కదా, వీళ్ళు ఒక కొత్త రకమైన ఎయిర్ బ్యాగ్ని అయితే ఇన్వెంట్ చేశారు. ఏం చేస్తుంది అంటే జనరల్గా మనం ఫ్రంట్ సీట్లో కూర్చున్న తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ వస్తుంది, వచ్చి ముఖానికి మనం కవర్ చేస్తే వెళ్ళి మనం ముందర గుద్దుకోకుండా. కాకపోతే పక్కకు డ్రైవర్ సీట్లో ఒక అతను ఉంటాడు, మనం ఇక్కడ ఇటు సైడ్ ఉంటాం. సో మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకాయలు అటు ఇటు గుద్దుకొని ఇద్దరు తలకాయలు గుద్దుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అలా గుద్దుకోకుండా ఉండడానికి ఇప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్స్ని అయితే కొత్త రకమైన ఎయిర్ బ్యాగ్స్ని అయితే తీసుకొచ్చేసారన్నట్టు. సో అది ఏం చేస్తుందంటే మనకు సైడ్కి కూడా వచ్చేస్తుంది. సో అటువంటిప్పుడు ఆ ఇద్దరికి డ్యామేజ్ జరగదు, ఒకరి హెడ్ ఇంకొకరికి తగిలి. అలా కాకుండా కొన్ని టైమ్స్ ఏమవుతుంది అంటే డ్రైవర్ సీట్లో ఒక్కరు కూర్చున్నా కూడా మనకు వెళ్ళి కిటికీ గుద్దుకోవడం, లేకపోతే వేరే వెహికల్కి గుద్దుకోవడం లాంటివి జరుగుతుంటాయి కదా. సో అటువంటిప్పుడు కూడా ఇది ప్రొటెక్షన్ ఇస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇది ఇంతకుముందు వాటితో పోల్చుకున్నట్టయితే 80% సెక్యూర్గా ఉంటుందని చెప్తున్నారు. మనకు 2020లో రాబోయే Hyundai కార్స్ ఉంటాయి కదా. సో దాంట్లో దీన్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Huawei Mate 30 Proకి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చాలా ఇమేజెస్ని చూసి సర్క్యులర్ షేప్ ఉండే దాంట్లో కెమెరాస్ని పెట్టి తీసుకొని రాబోతున్నారు. వీళ్ళు 40+40 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ని యూజ్ చేయబోతున్నారు. కెరీ 990 వాడతారా, కెరీ 980 వాడతారా అనేది మనకు రేపటి రోజు అయితే తెలిసిపోతుంది. రేపే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Google Pixel 4 కోరల్ కలర్ వేరియంట్లో కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. దీని గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ వాడబోతున్నారు దీనిలో. అంతేకాకుండా కెమెరాస్ గురించి మాట్లాడితే 16+2 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా ఉండబోతుంది. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ దీనిలో తక్కువ ఇచ్చినట్టు తెలుస్తుంది. 2800 mAh బ్యాటరీ బేసిక్ దాంట్లో ఉంటుంది. హైయర్ వేరియంట్లో 3700 mAh బ్యాటరీ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టిక్ టాక్ గురించి.
ఈ మధ్య చాలామంది టిక్టాక్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేస్తే నో ప్రాబ్లం. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్యూటీ అవర్స్లో టిక్టాక్ వీడియోస్ని అప్లోడ్ చేసేసి జాబ్స్ అయితే పోగొట్టుకుంటున్నారు. ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకుముందు చాలా న్యూస్లు విన్నాం. హాస్పిటల్లో కొంతమంది టిక్టాక్ వీడియోస్ చేసేసి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, లేకపోతే సస్పెండ్ అయ్యారు కదా. అయితే ఇప్పుడు ఇంకొక పోలీస్ కాప్ అన్నట్టు మొహమ్మద్ ఆరిఫ్ అని చెప్పేసి లక్నోకి చెందిన అతను. సో ఇతను ఏం చేశాడు అంటే యూనిఫామ్లోనే టిక్టాక్ వీడియో చేసి అప్లోడ్ చేశాడు. సో అతన్ని అయితే సస్పెండ్ చేసేశారు. మరి జనాలు తెలిసి ఇలా ఎందుకు చేస్తున్నారని అర్థం అవ్వట్లేదు. టిక్టాక్లో వీడియో చేస్తే ఎలాగో షేర్ అవుద్ది, షేర్ అయిన తర్వాత హైయర్ ఆఫీషియల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళని సస్పెండ్ చేస్తారు. సో మరి ఇంత రిస్క్ ఉన్నా కూడా టిక్టాక్లో జాబ్ చేస్తున్నప్పుడు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉన్నాయని తెలిసి కూడా వీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా, లేకపోతే తెలియదు అని మీరు అనుకుంటున్నారని కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ ప్లే 3 ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. రెండు కూడా HD+ డిస్ప్లేనే. ఒకటి వచ్చేసి ఈలో P22 ప్రాసెసర్, ఒకటి వచ్చేసి కెరిన్ 710 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చేసారు. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్. దేని గురించి మాట్లాడుతున్నానంటే 3E గురించి. సో బ్యాక్ 13 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ వాడారు, 3000 mAh బ్యాటరీ వాడారు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా స్పెసిఫికేషన్స్ అంతా బాగాలేవని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ 5000కో 6000కో ఇచ్చేస్తే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. కాకపోతే దీన్ని చైనాలో అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి Redmi K20 Pro గురించి. దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీనిలో మనకు 12GB ర్యామ్ ఉంటుంది, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 30,200 వరకు అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. అంతేకాకుండా Redmi K20 సిరీస్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పటికే 3 మిలియన్ యూనిట్స్ని గ్లోబల్గా సేల్ చేసినట్టయితే రెడ్మీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus టీవీ గురించి. ఈ మంత్ 26 రోజు దీన్ని లాంచ్ చేయబోతున్నారు కదా ఇండియాలో కూడా. అయితే దీనిలో మొబైల్ ఇంటిగ్రేషన్ ఫీచర్ తోటి ఈ టీవీని తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. జనరల్గా మనం టైపింగ్ చేస్తుంటాం కదా, సో అటువంటిప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది పనిచేస్తుందని చెప్పేసి అయితే OnePlus వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి iPhone 11 Pro Max సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే టెనాలో స్పాట్ అయ్యాయి. కొన్ని డీటెయిల్స్ అంటే మనకు బ్యాటరీ డీటెయిల్స్ టెనాలో స్పాట్ అయ్యాయి. జనరల్గా ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తారు, కాకపోతే ర్యామ్ తర్వాత వచ్చేసి దానిలో వాడిన బ్యాటరీ గురించి అయితే ఎక్కువగా రివీల్ చేయరు. మనకు ఆండ్రాయిడ్తో పోల్చుకున్నట్టయితే ఆండ్రాయిడ్ కంపెనీ మొబైల్స్ అనేవన్నీ ర్యామ్ తర్వాత వాళ్ళ మొబైల్లో వాడే బ్యాటరీ సైజ్ని కూడా మెన్షన్ చేసేస్తూ ఉంటారు. కాకపోతే యాపిల్ వాళ్ళు అలా చేయరు కదా. అయితే టెనాలో అయితే స్పాట్ అయింది. 3110 mAh బ్యాటరీ 11లో ఉంటుంది. 11 Pro Max గురించి మాట్లాడినట్టయితే 3969 mAh బ్యాటరీ వాడినట్టు 4GB ర్యామ్లో దీన్ని తీసుకొని వచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పోకి సంబంధించిన Vooc ఛార్జింగ్ 4.0 గురించి. దీన్నైతే ఇవాళ అన్వీల్ చేశారు. 4000 mAh బ్యాటరీని ఇది 30 మినిట్స్లో 67% ఛార్జ్ చేస్తుంది. 100% చేయడానికి 73 మినిట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇంతకుముందు వచ్చిన Vooc ఛార్జింగ్ 3.0 ఉంటుంది కదా, దాంతో పోల్చుకున్నట్టయితే 12% ఇది ఫాస్ట్గా ఉన్నదని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అలెక్సా గురించి. ఇన్ని రోజులు మనం దీంతో ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడే వాళ్ళం కదా, ఇప్పుడు అలా కాకుండా హిందీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడడానికి ఆప్షన్ అయితే తీసుకొచ్చేసారు. సో మనం అమెజాన్ అలెక్సా అని అన్న తర్వాత సెటప్ ఇన్ హిందీ అని చెప్పేస్తే అక్కడ నుంచి మనం హిందీలో కూడా దీనికి కామెంట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి Nokia 7.2 గురించి. దీని త్వరలో ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఒక వీడియో టీజర్ ద్వారా అయితే తెలుస్తుంది. దీని గురించి మాట్లాడినట్టయితే 48+5+8 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా ట్రిపుల్ కెమెరాతో రాబోతుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3500 mAh బ్యాటరీ, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హెచ్పీ గురించి. హెచ్పీ వాళ్ళు ఎలైట్ డ్రాగన్ ఫ్లై అనే పేరుతోటి ఒక కొత్త ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేస్తారు. 1,10,000 దీని ప్రైస్ ఉంటుంది. 6GB ర్యామ్ ఉంటుంది దీనిలో, 2TB SSD వాడారు దీనిలో. అంతేకాకుండా ఇది ఇంటెల్ సంబంధించిన 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే దీనిలో యూజ్ చేశారు. అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటి అంటే 24.5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. జనరల్గా మనం వాడే ల్యాప్టాప్లో 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా 24.5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అంటే చాలా గొప్ప విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.